హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రియమైన మీకు స్వాగతం. ఏంటి మరి 2:30కి నిద్ర లేవడమా అని అనిపించవచ్చు. కానీ చూశారు కదా ఇల్లు ఎంత పెద్దదో. ఈ టైంకి లేస్తే కానీ పని అవ్వదు. అందులో ఈరోజు పోలీపాడ్యమి. కార్తీక మాసంలో తెల్లవారక ముందు చేసే దీపారాధన కార్తీక దామోదరుడికి చెందుతుంది. ఈ నెల మొత్తం దీపారాధన చేయని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున కానీ పోలీపాడ్యమి రోజున కానీ దీపారాధన చేయడం వల్ల అంతే ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి పడని వాళ్ళు పోలీపాడ్యమి రోజున దీపారాధన చేసి వత్తులు కాల్చవచ్చు. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ పూజని ఎంతో తేలికగా చేసుకోవచ్చు. తులసి కోట దగ్గర పసుపుతో వినాయకుణ్ణి, గౌరమ్మని, అలాగే తులసి కుండీలోని మట్టితో కార్తీక దామోదరుణ్ణి తయారు చేసుకొని పూజలో కూర్చోబెట్టుకోవాలి. ఓం గణేశాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః అంటూ మంత్రాన్ని జపించి పూజ పూర్తి చేసుకొని నదిలో దీపాలని వదిలిపెట్టాలి. నది దగ్గరలో లేని వాళ్ళు తులసికోట దగ్గరే ఏదైనా వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు వేసి దాన్ని నదిలా భావించి గంగనీటిలా భావించి దీపాలను వదిలిపెట్టాలి. ఇలా నీటిలో దీపాలను వదిలిపెట్టడం వలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. పోలీపాడ్యమి అంటే పోలి అనే ఒక మహిళ కథ. పోలీపాడ్యమి రోజున దీపారాధన చేసిన తర్వాత ఈ కథ తప్పనిసరిగా వినాలి. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందామా? పోలి స్వర్గం కథ. కార్తీక మాసం ప్రారంభమైన శుక్లపాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్లపాడ్యమి గడియలో చేయు దీపారాధనను పోలి స్వర్గ దీపారాధన అంటారు. కార్తీక మాస వ్రతం పూర్తయ్యాక మార్గశిర శుద్ధపాడ్యమి తిథి నాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట. ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసుకుంటారు. నదిలో దీపాలని వదిలిపెడతారు. తమ కార్తీక వ్రతం పూర్తయిందని భావించి సంతోషిస్తారు. పూర్వం కృష్ణానది తీర ప్రాంతాన బాదర అనే గ్రామం ఉండేదట. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతడికి 5 కుమారులే. వారందరికీ వివాహాలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారట. వాళ్ళందరిలోనూ చిన్న కోడలి పేరు పోలి. ఆమెకి చిన్ననాటి నుండి దైవం మీద అపారమైన భక్తి. పూజలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి. పోలి అత్తగారింట్లో భయభక్తులతో ఉండేది. ఇంటికొచ్చిన బంధువులను అతిథులను ఎంతో గౌరవించి ఆరాధించేది. దీంతో అందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది. ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు. చిన్నప్పటి అలవాట్లను కొనసాగిస్తూ అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేదట. ప్రతినిత్యం వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకొచ్చి పూజను చేసేదట. ముత్తైదువులకు పసుపు కుంకుమని పెట్టేది. దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించింది. ఈ వ్యవహారమంతా పోలి అత్తగారికి నచ్చలేదు. తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం. ఆచారాలు పాటించే హక్కు ఇంట్లో తనకి మాత్రమే ఉందని వాదించేది. పోలికి మంచి పేరు రావడం చూసి ఓర్చుకోలేకపోయేది. పోలి చేస్తున్న పూజకు ఆటంకాలు కలిగించేది. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళు అంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంతు పాడేవారట. దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ప్రతి విషయంలోనూ 4 కోడలతోనే కలుపుగోలుగా ఉండేది. వాళ్ళంతా ఇంట్లో పని మొత్తం చిన్న కోడలకి అప్పగించి మహారాణిలా ఉండేవాళ్ళట. ఏ ఉత్సవంలోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునే వాళ్ళే కాదట. తనకి జరుగుతున్న అన్యాయాన్ని భర్తకి చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదట. మామగారు కూడా అంతే. ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. ఇది ఇలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం రాగానే చిన్న కోడలని వదిలి నది స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేను ఇంత చేశాను అంటే నేను ఇంత చేశాను అని గొప్పలు చెప్పుకుంటుండేవారట. పోలి అత్తగారితోనూ తోటి కోడలతోనూ నన్ను కూడా రానివ్వండి, చిన్నప్పుడు
చక్కగా శివాలయంలో అర్చన చేసుకునేదాన్ని. కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునేదాన్ని. నాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడగగా అత్తగారు కసిరి, నీ ముఖానికి కార్తీక స్నానం ఒకట, నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు. స్నానం లేదు, దానం లేదు. ఇంట్లో ఉండి బట్టలు ఉతుకు, ఆవులకి గడ్డి వేయి, పేడ తీసి పిడకలు చేయి, పాలు కాచు, పెరుగు చిలుకు, ఇలా ఇంటి పనులన్నీ తనకు అప్పగించి వెళ్ళేవారు. వాళ్ళు తిరిగి వచ్చేలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అని దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది. పోలి మనసులోని కార్తీక దామోదరుణ్ణి తలుచుకొని ఇంట్లోనే ఉండేది. మనసుంటే మార్గం ఉంటుంది అనే మాదిరి మనసులోనే దైవాన్ని నమ్ముకోవాలే గాని అనుకున్నది నెరవేరుతుంది. తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే కారణం. అత్తగారు చిన్న కోడలిని దీపం పెట్టనివ్వకుండా ఎంత ప్రయత్నించినా ఫలించనే లేదు. పోలి నిత్యము దీపం వెలిగించేది. అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంత కష్టపడేది. ఆ కష్టాన్ని కష్టంలాగాక ఇది భగవంతుడు తనకి పెడుతున్న పరీక్షలా భావించి ఆయన్ని మనసులో స్మరించుకుంటూ ఇంటి దగ్గరలో ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని దాంతో వత్తిని చేసేది. ఆ వత్తికి మజ్జిగ చిలికి వెన్నె తీయగా చివరిగా కవ్వానికి అంటిన వెన్నెను రాసి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసికోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమః అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది. దీపం అత్తగారికి కనపడితే ఏమంటుందో అనే భయంతో ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దానికి బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసం 1 రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించి పూజలను చేసింది. ఇలా 1 రోజులు గడిచాయి. కార్తీక మాసం చివరకు వచ్చింది. ఆ రోజు అమావాస్య. ఈ ఒక్కరోజు పరమాత్ముని కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు తండ్రి కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలిపెట్టేందుకు మిగిలిన 4 కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది అత్తగారు. వెళుతూ వెళుతూ పోలికి ఇంటడి చాకరి అప్పగించి వెళ్ళింది. మేము దీపాలను వదిలి ఇంటికి వచ్చే వరకు ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాలి, లేదా తగిన శిక్ష అనుభవిస్తావు అంటూ హెచ్చరించి వెళ్ళింది. అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకి అప్పగించిన ఇతర పనులని కూడా భగవత్ కృపతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది. పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా వాటన్నిటినీ అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకొని పోలిని చూసి శ్రీరాద్రివాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బుందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించారు వైకుంఠవాసి అయిన పరంధాముడు. సరిగ్గా అదే సమయానికి అత్తగారు 4 కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతిపుంచం ఒకటి కిందికి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచింది ఆ దివ్యమైన దేవతా విమానం. ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోటి కోడళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మేము ఎంతో భక్తి భావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్ళి ఆ శివయ్యకు దీపం సమర్పించాము కాబట్టి ఆ దేవతలందరూ కూడా ఆ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకొని వస్తారు. దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చెయ్యి అందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు. పోలి దివ్య వస్త్రాభరణలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది. అయితే అది తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతూ ఉన్న అత్తగారి ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు, మేము కార్తీక మాసం 1 రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము, ఈ పోలి ఏమి చెయ్యలేదు, అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది?
ఎన్ని పూజలు చేసినా మాకు ఏమి లేకపోవడమేంటి అని ప్రశ్నించారు. దానికి వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనస్సులో కార్తీక దామోదరుణ్ణి పెంపుకొని వీలున్నంతలో ఆవు నెయ్యితో దీపం పెట్టింది. ఆమెను దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం 1 రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు. ఆమె భక్తికి సంతోషించిన నారాయణుడు పుష్పక విమానాన్ని పంపించాడు. మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలని అభిప్రాయంతో స్నానాదులు చేశారు. అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే. భగవంతునికి కల్వషం లేని మనసు, ఆడంబరం లేని పూజ, నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేవని దేవదూతలు వివరించారు. ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలంటూ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటువంటి నిష్కల్వషమైన మనసు ఉందని చెప్తూ వారిని కిందికి దించేశారు. దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏమిటంటే, అహంకారాన్ని వీడి నిష్కల్వషమైన మనసుతో ఏది చేసినా దానిని పరమాత్ముడు స్వీకరిస్తాడని, అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యంగా చెప్పబడుతుంది. భగవంతుని దృష్టిలో మానవులు అంతా ఒక్కటే. ధనికులు, పేద, ఆడ, మొగ మొదలైన భేదాలేవి ఆయన చూడడు. నిర్మలమైన మనస్సుతో తనని ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. భక్తితో పూజ భగవంతుడికి ఎంతో ప్రీతికరం. ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి ఎంతో వైభవంగా పూజ చేసినప్పటికీ మనసులో కల్వషం ఉంటే ఆయన పూజలకు ఫలితాన్ని ఇవ్వడు. భక్తితో పెట్టిన చిన్న దీపాన్ని అయినా నిండు మనసుతో స్వీకరించి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. దానికి పోలియే నిదర్శనం. ఆనాటి నుండి మహిళామణులు వత్తులను వెలిగించి అరటి దొప్పల్లో నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం కార్తీక పౌర్ణమి రోజున లేదా పోలిపాడ్యమి రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది. ఈ కథ చదివినా విన్నా 100 రెట్లు ప్రతిఫలం దక్కుతుంది. నెల మొత్తం పూజ చేయలేని వారు ఒక్క దీపం వదిలినా 1,000,000 జన్మల పుణ్యం దక్కుతుంది, స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.